ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి భారీగా వర్షం పడుతోంది. 2 చోట్ల తిరుమల తిరుపతి 2 చోట్ల బాగా వర్షం పడుతోంది. నాన్ స్టాప్ వర్షం పడుతోంది, అసలు ఎక్కడ ఆగడం లేదు. దయచేసి రానున్న 3 రోజుల్లో మీలో ఎవరైనా దర్శనానికి వచ్చేటట్లయితే తగు జాగ్రత్తలు తీసుకొని రండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు స్వెటర్లు, రెయిన్ కోటు, అంబ్రెల్లా, గొడుగు అంటాం కదా, తీసుకురండి. పెద్దవాళ్ళు మీకు అవసరమైనట్టుగా స్వెటర్లు, టానిక్లు, ట్యాబ్లెట్స్, పిల్లలు ఉన్నవాళ్ళు కూడా చక్కగా తెచ్చుకోండి. ఏది అవసరమో మీ జాగ్రత్తకు అది తెచ్చుకోవాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి, రిక్వెస్ట్. ఇక ఈ వర్షం అనేది మరో 2-3 రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారము. దయచేసి మీరందరూ జాగ్రత్త పడాలి. ఇక ఈరోజు రెండో పాయింట్, గత 3-4 రోజుల నుంచి కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో సాయంత్రము 3 గంటల కల్లా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి రానున్న ఈ 3 రోజుల్లో కూడా ఇది మీరందరూ గమనించాలి. గతంలో 5 గంటలకు ఇచ్చారు, 4 గంటలకి ఇచ్చారు, ఇప్పుడైతే ఏకంగా 3 గంటలకే ఇస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రతిసారి కూడా భక్తులను ఎవరిని కూడా క్యూ లైన్లో నిలబెట్టరు. తొందరగా టోకెన్లు 3 గంటలకల్లా ఇచ్చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. నిన్న కూడా 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇవి తొందరగా అయిపోతున్నాయి. ఎవరికైతే టికెట్లు లేకుండా వస్తారో మీరు ఒక రోజు ముందు గనక వస్తే ఈ టోకెన్లు ఇస్తారు. వీటి ద్వారా 4 నుంచి 5 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఈ వర్షాల కారణంగా ఇంకా తొందరగా ఇస్తారు, సాయంత్రం 6 గంటలకల్లా అయిపోతాయి. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. ఇక రానున్న రోజుల్లో అనగా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి అన్ని టికెట్లు అయిపోయాయి. టికెట్లు ఉండి లేకుండా ఆన్లైన్ బుకింగ్ చేసుకోలేని వారు దయచేసి డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీరు టికెట్లు ఉంటే మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి. రూముల కోసం కూడా డౌట్లు ఉంటే అడగండి. రూములు లేకపోతే సిఆర్ఓ ఆఫీస్లో సాయంత్రము ఎట్టి పరిస్థితుల్లో మీకు రూములు దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. ఉదయం పూట మాత్రమే 5 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే రూములు దొరుకుతాయి. ట్రై చేయండి, ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఈ నెల అక్టోబర్ 18వ తారీఖు నుంచి వెంటనే అన్ని టికెట్లు మీకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే నవంబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు కూడా విడుదల చేస్తారు. ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్లు, అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు జనవరి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదల చేస్తారు. రెడీగా ఉండండి. 18వ తారీఖు నుంచి ఈ నెల అక్టోబర్ ఒక్కొక్కటి ఎలక్ట్రానిక్ లక్కీ సేవలు, ఆర్జ సేవలు, వర్చువల్ పార్టిసిపేషన్, ఆ తర్వాత శ్రీవాణి ట్రస్ట్, అంగ ప్రదక్షిణ, అన్ని వయోవృద్ధులు, వికలాంగులు, హోమం టికెట్లు అన్నీ విడుదల చేస్తారు. అప్డేట్ రాగానే మీ ముందుకు తీసుకొస్తాను. రెడీగా ఉండండి. 18 నుంచి 24 అయితే 300 రూపాయల టికెట్లు జనవరికి. రెడీగా ఉండండి, ఓకేనా? ఒక ఐడియా అయితే మీకు వచ్చింది కదా. దీనికోసం మరొక వీడియో నేను మరలా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ ఎప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే దర్శనం టికెట్ లేని వారైనా ఉన్నవారైనా మీకు ఖచ్చితంగా ఒక దారి అనేది దొరుకుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.